మా తాత అయితే నాతో ఒక విషయం అయితే చిన్నప్పుడు చెప్పాడు. అది మంచో చెడో అయితే నాకైతే తెలీదు. కానీ నేనైతే మంచిగానే భావిస్తున్నాను. ఒక నలుగురు వ్యక్తులున్నారు. నలుగురు వ్యక్తుల్లో మన బాధని ఒక వ్యక్తితో చెప్పుకున్నాము. ఆ వ్యక్తి ఏమో వీడికి ఇలాగే జరగాలి అనుకుంటాడు. ఇంకో వ్యక్తి ఏమో అయ్యో పాపం అనుకుంటాడు. మూడో వ్యక్తి ఏమనుకుంటాడు, మాకున్న బాధలే చాలట్లేదు, మళ్ళీ నీ బాధలొచ్చాయి అని అనుకుంటాడు. ఇంకో వ్యక్తి అయితే అయ్యో పాపం అని అనుకుంటారు. ఈ నలుగురిలో మన గురించి పాపం అనుకునే వ్యక్తి ఒక్కరే. అలాంటప్పుడు మనం ఇంకొకరితో మన బాధలు చెప్పుకోవడం ఎందుకు? మన బాధ ఏదో ఆ దేవుడికే చెప్పుకుంటే ఏది ఉండదు కదా. నా ఒపీనియన్ ఏంటంటే, మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా మన బాధ మనమే పడాలి కానీ ఇంకొకరి మీద అయితే అస్సలు రుద్దకూడదు. నేనైతే ఇలాగే అనుకుంటున్నాను. మా తాత చిన్నప్పుడు చెప్పిన ఈ విషయం నాకు ఇప్పుడైతే ఉపయోగపడుతుంది. నాకు ఎంత కష్టమైనా రాని నేనే నా మనసులో అయితే అనుకుని భగవంతుడికి చెప్పుకుంటాను. ఈరోజైతే నేను మార్నింగ్ అయితే పూరీలు అయితే చేశాను. దాంట్లోకి ఆలు కుర్మా అయితే చేశానండి. అలాగే పాపకైతే లంచ్ బాక్స్ కూడా కట్టేశాను. ఆలు కుర్మానే లంచ్ బాక్స్లో కూడా వేశాను. అలాగే పూరీలు అయితే పర్ఫెక్ట్గా గోధుమ పిండితో రావాలంటే నేనైతే ఫుల్ వీడియో పెడతానండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూరీలు ఇంత మెత్తగా రావడానికి నేనైతే మైదా ఉపయోగించలేదు, సోడా ఉప్పు ఉపయోగించలేదు, అలాగే ఆటా పిండి కూడా ఉపయోగించలేదు. నేను ఓన్లీ గోధుమ పిండితోనే చాలా పర్ఫెక్ట్గా అలాగే పొంగేలాగా ఎలా చేశానో నేను ఫుల్ వీడియో పెట్టమంటే పెడతానండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చాయి. మీకు కూడా